హాయ్! హలో! సగన్‌కు రామ్ రామ్. అందరికీ నమస్తే. ఇయాల మీ అందరిని ఏడికి తోలుకొచ్చినా అంటే, ఇయాల మేము పెత్రమాస పండుగ జేసుకుంటున్నాము. పెత్రమాస పండుగ చేసుకుంటున్నాం గాబట్టి, ఈ పెత్రమాస పండుగ గురించి మీకు మరిన్ని వివరాలు తెలియజేస్తా. ముఖ్యంగా మన తెలంగాణలో అంటే మాంసాహారం లేకుండా శాకాహారంతో పెత్రమాస పండుగ జరుపుకుంటారని మీకు తెలుసా? తెలిస్తే కింద కామెంట్ చేయండ్రి. మీరెట్లా పెత్రమాస పండుగ చేసుకుంటారో అది గూడా నాకు కింద కామెంట్‌లో చెప్పుండ్రి. ముఖ్యంగా ఈ పెత్రమాస పండుగ ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, మనకు మన వంశపారంపర్యంగా ఎవరైనా చనిపోయిన పెద్దవాళ్ళు గానీ, ఎవరైనా చనిపోతే వాళ్ళని స్మరించుకుంటూ జరుపుకునే పండుగ. ఈ పండుగ రోజున ఏమంటే, అందరూ ఉదయాన్నే లేచి తలంటి స్నానం జేసి, ఇల్లు, వాకిలి శుద్ధి జేసుకొని శుద్ధి చేసుకున్నంకట మంచిగా వంటలండుకొని, ఆ దేవునికి అంటే దేవుణ్ణి స్మరిస్తూ, అలాగే మన చనిపోయిన పెద్దవాళ్ళని స్మరించుకుంటూ ఈ పండుగ జరుపుకుంటాము. అయితే మన తెలంగాణలో ఒక ప్రత్యేకమైన తెగ ఉన్నది. ఈ తెగ వాళ్ళు ఎట్లా చేసుకుంటారంటే, పిత్రమాస పండుగలో మాంసాహారం గాకుండా నార్మల్‌గా శాకాహారం అంటే పాయసం, పాయసము, చపాతీలతోటి ఈ పండుగ జరుపుకుంటారు. వాళ్ళెవరో గాదు, లబానా గిరిజనులు. మీరు గూడా తప్పకుండా మీ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే ఒకసారి అడిగి తెలుసుకోండి. అట్లనే ఈ పెత్రమాస పండుగ ఎందుకు జరుపుకోవాలా అంటే, మనకు ఎలాంటి పితృదోషాలున్నా అవి తొలగిపోతాయి. తప్పకుండా ఈ పండుగ అందరూ జరుపుకోవాలి. తెలవకపోయినా తెలుసుకొని మన పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటారో మాకు తెలవదన్నా ఎట్లా చేసుకోవాలంటే, మన పెద్దవాళ్ళు ఎవ్వరైనా ఉంటారు మన ఫ్యామిలీలో వాళ్ళని అడిగి తెలుసుకొని తప్పకుండా జేసుకోవాలి. లేదంటే మన పెద్దవాళ్ళ పేరు మీద దానము, పక్షులకు, ఆవుకో, బ్రాహ్మణుడికో ఎవరికో వాళ్ళ పేరు మీద ఒక 10 మందికి అన్నదానం జేసినా గానీ అది గొప్పనే. ఎందుకంటే ప్రతి ఒక్కరు జేసుకోవాలి. ముఖ్యంగా ఈ పండుగ ఏమంటే 15 రోజులు ఈ పండుగ స్టోరీ నాకు తెలిసింది చెప్తా. ఆహ్, మన పెద్దవాళ్ళు చనిపోయిన వాళ్ళుంటారు గదా! అయితే వాళ్ళు ఇంకా ఈడ నుంచి ఎళ్ళిపోతారిగ ఈ లోకం నుంచి. ఎళ్ళిపోయినప్పుడు పైన స్వర్గలోకానికెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర తినడానికి తిండి ఉండదు గాబట్టి, వాళ్ళు తినాలని మనం వారికి ప్రతి సంవత్సరం వారి పేరు మీద ఈ ఫలానా రోజు అంటే ఫలానా వాళ్ళు చనిపోయిన రోజు గానీ, లేదా వాళ్ళు ఈ మహాలయ పక్ష తిథులలో ఏ రోజైనా సరే, ఒకరోజు వారి పేరు మీద మనం ఈ పండుగను జరుపుకుంటాము. మేమైతే నార్మల్‌గా 4, 6, 8 ఈ తేదీలలో జరుపుకుంటాము. మీకెట్లా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా ఈ పండుగ ప్రతి ఒక్కరు జరుపుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే మన వాళ్ళని తలుచుకోవడంలో ఏం అభ్యంతరం లేదు. మన వాళ్ళు, మన ఇంటి వాళ్ళు కాబట్టి అందరూ తప్పకుండా జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సరేనా? టాటా! బాయ్.